కేంద్ర బడ్జెట్ అన్ని సెక్టార్లను టచ్ చేసిందన్నారు ఆర్థిక నిపుణులు. గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రశంసించారు. 12 లక్షల వరకు ట్యాక్స్ రిలీఫ్ తో నగదు వినియోగం పెరుగుతుందన్నారు ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు సురేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రవికుమార్, సభ్యులు సుధీర్ కుమార్, శ్రీనివాస్. This budget is very useful for MSME and keeping Viksit Bharat in tune. If Viksit Bharat 2047 has to be successful, I think MSME has to be the backbone, because medium sector and the small sector companies should grow. It's not just few large companies to grow. Keeping this in mind, I think this budget is very useful, because especially when it comes to certain minerals which are not available in the country, and for MSMEs to import that, as our president was telling, the tax has been reduced or removed. And apart from that, also the focus is more on the skill centers. National level, they want to have half a dozen skill centers to come up and train people, because setting up MSMEs is different, and the government also has to provide the infrastructure and also the people who are skilled in that line. So that is one of the thing which will definitely help the government to grow. మన గ్రోత్ కొంచెం పడింది. 23-24 లో మన గ్రోత్ జీడిపి గ్రోత్ 8.2% ఉంటే ఈ ఏడాది 6.4కి పడే అవకాశం ఉంది. దీన్ని అడ్రస్ చేయడానికి కొన్ని మెజర్స్ తీసుకున్నారు. ఒకటేంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మన అగ్రికల్చర్లో కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతానంటున్నారు. దానివల్ల మనకేంటంటే ఇన్ఫ్లేషన్, ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ మన రీటైల్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, డబుల్ డిజిట్కి వచ్చింది. అది కంట్రోల్ చేయడానికి కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నారు అక్రాస్ ద కంట్రీ, విచ్ ఇస్ అ గుడ్ సైన్. దట్ విల్ అట్లీస్ట్ సర్వ్ ద సప్లై సైడ్ కన్స్ట్రెయింట్స్. మనకి డిమాండ్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరగట్లేదు, సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అది కంట్రోల్ చేయడానికి ఈ మెజర్స్ పెట్టారు. రెండోది ఏంటంటే మన ఎంప్లాయ్మెంట్ జనరేషన్, స్కిల్ జనరేషన్ గురించి మాట్లాడారు లాస్ట్ టైము. అదే ఫోకస్ పెట్టుకున్నారు ఈ ఏడాది కూడా. జనరలీ మన ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే 3 ఇండస్ట్రియల్ సెక్టర్స్ హై లేబర్ ఇంటెన్సివ్. ఒకటేమో టెక్స్టైల్స్, రెండేమో లెదర్, మూడేమో ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ అవన్నీ, ఫిష్ అవనండి. ఈ 3 సెక్టర్కి చాలా కస్టమ్స్ డ్యూటీ రేషనలైజేషన్ అవనండి, లేకపోతే ఫండ్స్ క్రియేట్ చేయడం అండి. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని మన అభిప్రాయం. దట్ డెఫినెట్లీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని ఉంటుంది. అది లాస్ట్ ఇయర్ కొంచెం పెరిగింది బికాస్ ఆఫ్ ద ఇన్సెంటివ్స్ బీయింగ్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అది లాస్ట్ బడ్జెట్లో చెప్పారు. అది పెరిగింది. దాన్ని కంటిన్యూటీతో ఈ 3 సెక్టర్కి కొంచెం ఫోకస్ ఇచ్చారు. మూడోదేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నప్పుడు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, ఈ రెండింటికి ఫోకస్ పెట్టారు. అది మన లాస్ట్ ఎయిర్పోర్ట్స్కి ఈసారి ఫోకస్ ఇచ్చారు, లాస్ట్ టైం పోర్ట్స్కి ఇచ్చారు అండ్ రోడ్స్కి ఇచ్చారు. అలాగే ఈసారి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ద కంట్రీ, వెదర్ ఇట్ ఈస్ ఫర్ స్టార్ట్అప్స్ అవనివ్వండి, లేకపోతే మీ ఫార్మర్స్ కానివ్వండి, ఒక రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. మన ఫండింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్ వాజ్ 1.6% ఇన్ 2019. అది ప్రతి ఏడాది పెంచి లాస్ట్ ఇయర్ 3.6% పెట్టారు. ఈ ఏడాది ఇంకా ఫిగర్స్ రివీల్ చేయలేదు, మనకు తెలుస్తుంది. సో కన్సిస్టెంట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ పెరగడం వల్ల మనకి డెఫినెట్లీ ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం జీడిపి పెరగకపోయినా నెక్స్ట్ 4-5 years లో ద ఫ్రేమ్ వర్క్ వల్ల బాగా పెరుగుతుంది మా అభిప్రాయం. యూనియన్ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఓవరాల్ గా మీరు చూసుకుంటే అన్ని సెక్టర్స్ టచ్ చేశారు. అగ్రికల్చర్ తో స్టార్ట్ చేసి ఒక డిస్ట్రిక్ట్ ఐడెంటిఫై చేసి 115 డిస్ట్రిక్ట్స్ ని యాడ్ చేయడం, అగ్రికల్చర్ సపోర్ట్ ఉండొచ్చు. న్యూక్లియర్ రియాక్టర్స్ కి సపోర్ట్ ఉండొచ్చు, ఆర్ ఇట్ మే బి ఐఐటి ఎక్స్పాన్షన్ ఉండొచ్చు, మెడికల్ సీట్ ఎన్హాన్స్మెంట్ ఉండొచ్చు. అలాగే మనం చూసుకుంటే ఎవరీ ఒక సెక్టర్ లో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో అన్ని సెక్టర్ ని బడ్జెట్ టచ్ చేసింది. అండ్ ఇట్ ఈస్ మోర్ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ గా దీన్ని ప్రవేశపెట్టారు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రపోజల్ కి స్పెసిఫిక్ గా వస్తే మనకి ఎన్నో సంవత్సరాల ఇంకా ఎక్స్పెక్టెడ్ ఉన్న రీడ్రాఫ్టింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చాలా పాత యాక్ట్. సో ఈ యాక్ట్ లో అప్పుడు ఉన్న ప్రావిజన్స్, ఇప్పుడు ఉన్న బిజినెస్ కి కొన్ని ప్రావిజన్స్ రిలవెంట్ ఉండకపోవచ్చు. దాన్ని మొత్తం రీవిజిట్ చేసి ఒక కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఇట్ వాజ్ రిక్వైర్డ్. అండ్ ట్యాక్స్ సర్టనిటీ గురించి మాట్లాడారు. సో ఈరోజు గ్లోబల్ గా మనం చూసుకుంటే ప్రతి ఒక్క కంట్రీను ఇన్కమ్ ట్యాక్స్ అనేది లెవీ చేస్తుంది. సో మనం ఇండియాలో లెవీ చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఇండియాలో ఇంకా లెవీ కావాలి, ఎందుకంటే మనకి డబ్బులు కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్ కి.
ఈ రోజు మనకు కావాల్సింది ఏంటంటే సర్టనిటీ. ఈ రోజు పలానా ట్యాక్స్ పే చేస్తే మళ్ళా డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని ఎక్స్ట్రా పే చేయమని అడగొద్దు. ఆ ట్యాక్స్ సర్టనిటీ దృష్టిలో పెట్టుకుని కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది డ్రాఫ్ట్ చేస్తున్నారు. ఇది ఒక వెల్కమ్ మూవ్. ఏదైతే ట్యాక్స్ మెజర్స్, ట్యాక్స్ రిలీఫ్స్ ఏదైతే వచ్చిందో, ఇట్ హ్యాస్ కమ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ two major issues going on presently at present times. One major issue is the global uncertainty, particularly when we see that certain countries are threatening to impose tariffs to protect their own manufacturing, to protect their own businesses. So how it will impact? It will straight away impact the exporters who are present in the country. Because what will happen if they impose tariff on the goods which are exported from India, then what will happen? Our goods will become incompetitive in those countries. So this is one threat which is prevailing right now. And second threat, which is more local and more domestic, is the high regulation. So there is a high compliance cost, and businesses are demanding for simplification in compliances, rate structure, etc. and etc. So at this point of time, it has become very important for the government to boost domestic manufacturing and also to boost domestic consumption. So with this target in mind, this budget has been rolled out. Money flow, the more money is there in the hands of the people, they will be able to spend more, and that they will create demands for goods and services. So the economy will also grow. The GDP will grow. We are heading towards Viksit Bharat by 2047. So in that move, Madam Sitaraman, our finance minister, has taken many steps which are appreciable, and it's a very good budget, pro people, pro citizens of this country, pro industry friendly budget, and they have given many things to MSME sector, and credit accessibility is also been extended, and I think 10 crores, previously this 5 crores credit guarantee was there, now they have made it to 10 crores, so that is also a very good sign for the growth of the industry. We are more worried about industry, so yes, it's a pro-industry budget, and we thank Madam Sitaraman for giving such a beautiful budget for the growth of the country, growth of the economy of our country, and growth of our industry.